రెండేళ్ల కంటే ముందే కుప్పంకు కృష్ణా జలాలు వచ్చాయని అందుకు సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. కుప్పంకు నీళ్లు రావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. వైసీపీ ఒక విష వృక్షమని ఫైర్ అయ్యారు. ప్రశాంతమైన కుప్పంలో రప్పరప్ప రాజకీయం చేయాలని చూశారని, విధి బలమైంది కనుక పులివెందుల ఒంటిమిట్టలో వైసీపీకి ఓటమి తప్పలేదన్నారు. మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు 730 అడుగులు పైకి లిఫ్ట్ చేశాం, మీటర్లు లిఫ్ట్ చేశాం. అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం. మీ అభిమానం చూస్తే ఈరోజు కృష్ణా పుష్కరాలు మళ్ళీ 2008లో వస్తున్నాయి. కుప్పానికి మాత్రం 2 సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి. బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు. సంకల్పం పవిత్రమైనది. పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానీయను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని. అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ. అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, అది మీ యూఎస్పీ. నా యూఎస్పీ అది కాదు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి, ముఠా రాజకీయాలు ఉండేటివి. ఆ రోజు కూడా నేను చెప్పింది, ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.